what I understood the most is how to be with nature, like and మన థాట్స్ మన వర్డ్స్ ఇంకా మన యాక్షన్స్ ఎంత సింక్లో ఉండాలి, అండ్ దట్స్ వాట్ ఐ థింక్ ఐ షుడ్ డూ విత్. ఐ హ్యావ్ టు లెర్న్ అండ్ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. Tell a little bit about అందరికీ నమస్కారం. నా పేరు త్రిశాల. నేను థర్డ్ క్లాస్లో మెడిటేషన్ నాకు ఇంట్రడ్యూస్ మా మమ్మీ చేసింది. అండ్ సో నేను అప్పుడే నేను వెజిటేరియన్కి మారిన. అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్ విత్ మై మామ్. ఎప్పుడే గ్రూప్ మెడిటేషన్స్ అని క్లాసెస్ అని ఇంట్లో మా మమ్మీ చేస్తున్నప్పుడు మా మమ్మీతో కూర్చుంటుండే గ్రూప్ మెడిటేషన్లో. అట్లా మెల్లమెల్లగా ఐ స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్. ఇంకా అట్లా నాకు చాలా స్టడీస్లో హెల్ప్ అయింది. ఇంకా నా స్కూల్లో నా లైక్ ఇట్ మేడ్ మీ లైక్ ఎంత అవేర్నెస్లో ఉండాలి లైఫ్లో, ఇంకా లైక్ ప్రతిదీ ఎట్లా అబ్జర్వ్ చేయాలి, ఇంకా నేను ఏం చేస్తున్నా, నేను ఏం చేయాలి, ఇంకా నాకు ఏం థాట్స్ వస్తున్నాయి, ఎంత లైక్ పాజిటివ్గా ఉండాలి అనేది నాకు అర్థమైంది. సో నేను అదే ఇంకా సార్ స్పీచెస్ వింటూ అదే ఇంకా ఏం నేర్చుకోవాలి నేను, ఇంకా ఏం పాటియాలి, ఇంకా అది ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్. ఇంకా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకున్నావా? నో. ఎస్, ఇప్పుడు ఇవాళ అనుకున్నాం కదా, పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే నీ మనసవాచ కర్మన చేయాలి కదా. ఇంకా పెద్ద లైక్ దిస్ ఇస్ జస్ట్ స్మాల్ పార్ట్. బట్ ఇది చేస్తే అది అయిపోతుంది కదా. యా, ఆఫ్ కోర్స్ అయిపోతుంది కదా. క్లాప్స్. ఎస్. Thank you. It's okay. ఓకే, మీరు చెప్పండి. It's okay. గట్టిగా చెప్పండి. Yeah. True. యాక్చువల్లీ నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను విత్ పత్రిజీ సార్. యాక్చువల్లీ సో మాది యాక్చువల్లీ నందవరం అన్నమాట. మా ఊరు నందవరం. సో సర్దార్ పత్రిజీ గారైన గురువు గారు ఆశ్రమం మా ఊర్లో ఉండేది. చిన్నప్పుడు పత్రిజీ గారు మా ఇంటికి వచ్చారు. అప్పుడు నాకు ఐ డోంట్ నో అంటే అంత పెద్ద మనిషి ఎవరు నాకు తెలియదు. ఇలాగే సేమ్ అక్కగారు ఇక్కడ కూర్చున్నారు కదా, పత్రిజీ గారు ఇక్కడే కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను. నేను చిన్నపిల్లని అప్పుడు నాకు తెలియదు. మా అమ్మగారు చెప్పారు నార్మల్గా పెద్ద ఆయన అంటే అవునా అమ్మ అని చెప్పాను నేను. జస్ట్ ఆయన చేయి పట్టుకున్నారు, దట్స్ ఇట్. ఇంకా నేను చూసినప్పుడు నాకు భయం వేసేసింది. సో తర్వాత నేను పక్కన కూర్చున్నాను. సో మాది నందవరం అన్నమాట. సో మా అక్కడ పిరమిడ్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను నేచర్కి చిన్నప్పటి నుంచి చాలా కనెక్టే ఉన్నాను. మాకు పాపం నా టీనేజ్ ఉన్నప్పుడు మామూలుగా పిరమిడ్ మాస్టర్స్ మా ఇంటి దగ్గరికి వచ్చి మాకు నార్మల్గా మెయింటైన్ చెప్పేవారు అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది చిన్నప్పుడే. అండ్ ఆఫ్టర్ దట్ నేను జస్ట్ నేచర్లో ఒక మాట అనుకున్నాను, ఐ కంప్లీట్ మై బీటెక్. సో నేను అబ్రాడ్కి వెళ్ళాలని అనుకున్నాను, జస్ట్ అనుకున్నాను అంతే. బట్ తెలియకుండా నాకు కనెక్షన్స్ కానీ, తర్వాత నేను ఎగ్జామ్ రాశాను, తర్వాత క్వాలిఫైడ్, తర్వాత అంతా అయిపోయింది. ఇట్స్ ప్రాసెస్ డన్. ఇప్పుడు నేను వెళ్ళాలంటే వెళ్ళచ్చు. సో యా, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు చాలా బాగా అనిపించింది. అక్కగారు చాలా బాగా చక్కగా చెప్పారు. అక్కగారు నిజంగా అంటే నేచర్ కానీ చాలా సపోర్ట్ చేస్తుంది. నేను విపස්සన చేశాను, తర్వాత ఇన్నర్ చైల్డ్కి వచ్చేసాను. చిన్నప్పటి నుంచి నాకు చాలా బాగుండేది. మా ఊరే కాబట్టి ఆ పిరమిడ్లో నార్మల్గా అక్కడ చాలా బాగుండేది చిన్నప్పటి నుంచి. నాకు హైదరాబాద్ నేను ఈ ఇయర్ వచ్చాను యాక్చువల్లీ 2024. నాకు తెలియకుండానే ఇలా గురుస్థాన్ కనెక్ట్ అయింది. ఎస్టడీ సిస్టర్స్ గురుస్థాన్కి వచ్చారు. నేను 24 hours మెడిటేషన్ పౌర్ణమి దగ్గర అక్కడ చేశాను. నేను పైకి వెళ్ళలేదు. నాకు తెలియకుండా గురుస్థాన్ నేచర్ చూడండి, నాకు తెలియకుండా నేను యాక్చువల్లీ హైదరాబాద్ ఫస్ట్ వచ్చేటప్పుడు ఎక్కడ మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి లేకపోతే యోగా ఉన్నాయి నేను అనుకున్నాను. తెలియకుండా అలా గురుస్థాన్ కనెక్ట్ అవ్వటం కానీ, అక్కడ నేను చాలా నా ఓపెన్ హోమ్ అంటాను నేను.
ఆ ఓపెన్ హోమ్ గురుస్థాన్ కనెక్ట్ అవ్వటం నాగేంద్ర సార్ కానీ, తర్వాత వచ్చేసి నాయన్ సార్ ద్వారా ఇప్పుడు నార్మల్గా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ కనెక్ట్ అవ్వటం కానీ, ఇన్నర్ చైల్డ్ చేయటం, విపස්සన చేయటం, ఇన్నర్ చైల్డ్ తర్వాత మామూలుగా మళ్ళీ ధ్యాన జగత్తు నాకు కనెక్ట్ అవ్వటం కానీ త్రూ గ్రీష్మ అక్క గారు, సత్య ప్యూర్ సోల్ అక్క, అన్నయ్య భాను గారు. నాకు తెలిసేది యాక్చువల్ ధ్యాన జగత్ ఆఫీస్ ఎక్కడుందో నాకు తెలియదే. జస్ట్ నేను థాట్స్ అనుకున్నాను, వెంట జరిగాయి అనమాట. నాకు అనుకున్నాను ధ్యాన జగత్ ఆఫీస్ ఎక్కడుందో అనుకున్నా ఆ ఇన్నర్ చైల్డ్ చేసినప్పుడు. సో ఇక్కడికి రావడం చాలా వైబ్రేషన్స్ చాలా బాగా అనిపించేది. అన్నగారు చెప్పారు కదా నా కాల్ ఇదే పిఎంసి హిందీ అని. ఐఎమ్ ఫ్రమ్ పైమాలో కూడా చాలా మంచిగా ప్యూర్గా అనిపించింది. పరిణితక్క గారు కలిశాను, న్యూటన్ గారు కానీ చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఇప్పుడు మా అక్క వాళ్ళు చెప్పినవన్నీ ఇట్స్ ట్రూ. యాక్చువల్లీ ఇవల్ల చాలా ట్రూ పాటిస్తాం కానీ సమ్వాట్ ఎక్కడో కొంచెం కాన్ఫ్లిక్ట్ కానీ మనుషులు చుట్టూ ఉంటాం కాబట్టి సో అనిపిస్తుంది. బట్ నాకు పత్రిజగా అంటే ఐ లవ్ హిమ్. యాక్చువల్లీ హీస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. నాకు చిన్నప్పుడు తెలియదులేండి అంతమించి ఏం లేదు. బట్ హీస్ ప్యూర్ సోల్. పరిణితక్ గారు చాలా ప్యూర్ సోల్. ఐ బ్లెస్ హిమ్. అండ్ పరిణితక్ గారు ఏవైతే అనుకున్నా పైమర్ అంతా బాగా జరగాలి. గాడ్ బ్లెస్ దెమ్ ఎవ్రీబడి. ఐ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినంత వాళ్ళు ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ. దేర్ ఇస్ నో బ్లెస్సింగ్ ఇన్ పిఎస్ఎస్ఎం. ఎవరిని బ్లెస్సింగ్ ఇవ్వరు, మీరే బ్లెస్ చేస్తున్నారు అందరినీ. తనుశ్రీ, ఎస్, యూ బ్లెస్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. అనదర్ యంగ్ బ్యూటిఫుల్ మాస్టర్. ఇవాళ ఏం నేర్చుకున్నారండి మీరు అండ్ మీ అనుభవం ప్లీజ్? అందరికీ నమస్కారం. నా పేరు తనుశ్రీ. నేను ఇప్పుడు బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను. నేను మెడిటేషన్కి 3rd క్లాస్ వచ్చాను, సేమ్ లైక్ మై సిస్టర్. మమ్మీ ద్వారా వచ్చాను. ఫస్ట్ మమ్మీ నాకు వెజిటేరియన్ గురించి నేర్పించింది. సో మెడిటేషన్ అంటే చిన్నప్పుడు మాకు అంతా తెలియదు. సో ఫస్ట్ వెజిటేరియన్కి కన్వర్ట్ అయినాక మెల్లమెల్లగా మమ్మీ మమ్మల్ని మెడిటేషన్ క్లాసెస్కి తీసుకొని వెళ్తూ, ర్యాలీస్కి తీసుకొని వెళ్తూ మెడిటేషన్ అట్లా మెల్లమెల్లగా స్టార్ట్ చేసాం. 40 days క్లాసెస్ పెట్టినప్పుడు మమ్మీతో డైలీ కూర్చోవడము, గ్రూప్ మెడిటేషన్స్ అన్నిటికీ సార్ క్లాసెస్కి తీసుకొని వెళ్తున్నప్పుడు సార్ స్పీచెస్ వింటూ అట్లా మెల్లమెల్లగా మెడిటేషన్కి వచ్చాము. సో ఫస్ట్ మెడిటేషన్ చేయకముందు ఎట్లా ఉండేదో చేంజెస్ ఎక్స్పీరియన్స్ అంటూ ఏం రాలేదు, కానీ చేంజెస్ అనేది కనిపించాయి. లైక్ అది స్టడీస్లో కానీ లేకపోతే డైలీ లైఫ్లో కానీ ఎట్లా హెల్ప్ అయిందో. అండ్ ఇప్పుడు బేసికలీ మేము వాలంటీరింగ్ అంటే వాలంటీరింగ్ ఎట్లా అందరికీ హెల్ప్ చేయాలి, దీంట్లో అందరికీ మెడిటేషన్ ఎలా వెళ్ళాలి అని చిన్న వర్క్ మమ్మీతో వెళ్ళినప్పుడు ఎక్కడికైనా డిఎంసీ కానీ ఎక్కడైనా అందరికీ హెల్ప్ చిన్న వాలంటీర్ చేస్తూ అట్లా హెల్ప్ చేస్తుండే. ఎస్, నమన్ అన్న అని అలేఖ్య అక్క వాళ్ళ హస్బెండ్ బ్రీత్ ప్రాజెక్ట్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఓపెన్ చేశారు. వేరే మైండ్ఫుల్నెస్ గురించి అందరికీ స్ప్రెడ్ చేయడం, మెడిటేషన్ గురించి అందరికీ స్ప్రెడ్ చేయాలని మేము దాంట్లో డిజైనర్స్ లెక్క హెల్ప్ ఫస్ట్ నమనన్న ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మాకు కూడా ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి అని ఉండేది, ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అప్పుడు మేము డిజైన్ చేయడం చూసి నమనన్న మమ్మల్ని డిజైనర్స్ లెక్క దాంట్లో కూడా ఎంతో నేర్చుకున్నాము. డైలీ ఉపాలి అని హిమశ్రీ అని 2 మాస్టర్స్ నుంచి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఎంత నేర్చుకుంటున్నారు అని మేము కూడా ప్రాక్టీస్ చేయడం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నారు? మైండ్ఫుల్నెస్ గురించి లైక్ సార్ చెప్పిన మేము లైక్ ఎవ్రీ మంత్ ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకురావడం, లైక్ ఒకసారి వెజిటేరియనిజం గురించి, ఒక మైండ్ఫుల్నెస్ ఒక డైలీ వర్క్ లైఫ్లో కార్పొరేట్ లైఫ్లో ఎట్లా హెల్ప్ అవుతుందని ఒక్కొక్క డిఫరెంట్ పోస్ట్ క్రియేట్ చేస్తూ ఒక ముందు లైఫ్ తర్వాత లైఫ్ మెడిటేషన్కి వచ్చిన తర్వాత లైఫ్ డిఫరెన్సెస్ అందరికీ పాయింట్అవుట్ చేస్తూ అట్లా ఎంతో చెప్పాము. Today what I liked the most was like what I wanted to like
ఫైండ్ అవుట్ వాట్ వాస్ మై పర్పస్ ఆఫ్ మై లైఫ్. ఐ స్టిల్ లైక్ నేను చిన్న నుంచి ఇప్పుడు అందరికీ మెడిటేషన్ స్ప్రెడ్ చేయాలి, ఎవరికో ఒక లెక్క హెల్ప్ చేయాలి అని. నాకు కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటిది నాది, ఏంటి అని అంటే కొంచెం ఐడియా అన్న ఒక స్టెప్ ముందరికి వెళ్ళడానికి ఐడియా కావాలని ఉండేది చాలా. సో బేసికలీ దిస్ హెల్ప్ మీ లైక్ నాకు నెక్స్ట్ ఏం చేయాలి, దానికోసం నేను ఏం ప్రాక్టీస్ చేయాలి, దానికోసం నేను నెక్స్ట్ ఏం స్టెప్స్ మెల్లమెల్లకి తీసుకోవాలి అనేది చాలా. ఇప్పుడు ప్రెజెంట్గా నేను పైమాకి హెల్ప్ చేస్తున్నాను. సో బేసికలీ స్లో స్టెప్స్ నాకు ఇప్పుడు పైమాకి నెక్స్ట్ నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎట్లా స్ప్రెడ్ చేయాలి యూత్కి అని చాలా హెల్ప్ అయింది. వండర్ఫుల్. జయ పైమా, మీ పిల్లలందరినీ పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస మన పిఎస్ఎస్ఎంలో పైమా అని యూత్ గ్రూప్. మీ పిల్లలు మీరు నేర్పిస్తే మేబీ రావచ్చు రాకపోవచ్చు, బట్ పిల్లలు చాలా బాగా నేర్పించగలుగుతారు. సో మీరు తప్పకుండా వీళ్ళందరినీ, ధనుశ్రీ త్రిషాల ఇక్కడే ఉంటారు, వీకెండ్ ఇక్కడ మనం క్లాసెస్ మొదలు పెట్టచ్చు. పైమా ఏపీ తెలంగాణ అనేది గ్రూప్ కొత్తగా క్రియేట్ అయింది లైక్ 4 months బ్యాక్. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు జాయిన్ నెంబర్స్ ఇవ్వచ్చు. ఎస్. అండ్ మీరు ఇక్కడ క్లాస్ పెడతారా ఒకసారి అందరు పైమా మెంబర్స్? చెప్పు మరి. అవేకనింగ్ యూత్ అని ఒక సెషన్ అయింది, వర్క్షాప్ అయింది. అక్కడ డిఫరెంట్ మాస్టర్స్ యూత్ చాలా మంది, ఒక 50 members వచ్చారు. ఫస్ట్ ప్రోగ్రామ్ అది అవేకనింగ్ యూత్ ఇన్ తెలంగాణ. అండ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఫన్ యాక్టివిటీస్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి చెప్పారు. సో నెక్స్ట్ టైం జరిగినప్పుడు పక్కా అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. తప్పకుండా అందరు రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానం చేద్దామా? ఓకే. అమూల్యాస్ వండర్ఫుల్ మ్యూజిక్తో we will go deep into meditation. స్పెక్స్ తీసేయండి. కంప్లీట్లీ రిలాక్స్ చేయండి బాడీని. విజువలైజేషన్స్ అక్కర్లేదు, మంత్రాలు జపాలు చేయక్కర్లేదు, కేవలం శ్వాస మీదే ధ్యాస. चंद्रचूड शिव शंकर पार्वती, चंद्रचूड शिव शंकर पार्वती, रमण निनगे नमो नमो. चंद्रचूड शिव शंकर पार्वती, रमण निनगे नमो नमो. ओ चंद्रचूड शिव शंकर पार्वती, रमण निनगे नमो नमो. सुंदर मृगधर पिनाकधर हर, सुंदर मृगधर पिनाकधर हर, सुंदर मृगधर पिनाकधर हर, गंगाधर गजचर्मांबरधर, गंगाधर गजचर्मांबरधर, गंगाधर गजचर्मांबरधर, गंगाधर गजचर्मांबरधर.
చర్మాంబరధర చంద్రచూడ శివ ಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ ದರಕ್ಕೆ ದಕ್ಷಿಣ ಕಾವೇರಿ ಕುಂಭಪುರ ವಾಸನು ನೀನೇ ದರಕ್ಕೆ ದಕ್ಷಿಣ ಕಾವೇರಿ ಕುಂಭಪುರ ವಾಸನು ನೀನೇ ಕರದಲ್ಲಿ ವೀಣೆಯ ಗಾನವ ಮಾಡುವ ಕರದಲ್ಲಿ ವೀಣೆಯ ಗಾನವ ಮಾಡುವ ಉರಗಭೂಷಣನೋ ನೀನೆ ಕರದಲ್ಲಿ ವೀಣೆಯ ಗಾನವ ಮಾಡುವ ಉರಗಭೂಷಣನೋ ನೀನೆ ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಪ್ರಾಣ ಪ್ರಿಯನೋ ನೀನೆ ಪ್ರಾಣ ಪ್ರಿಯನೋ ನೀನೆ ಚಂದ್ರಚೂಡ ಶಿವ ಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ కేవలం శ్వాస మీదే ధ్యాస కళ్ళు రెండు తెరవరాదు శంకర శ్రీ గిరినాథ ప్రభు ఓకే శంకర శ్రీ गिरिनाथ प्रभु ओ शंकर श्री गिरिनाथ प्रभु के नृत विराजित चित्र सभा में शंकर श्री गिरिनाथ प्रभु के नृत विराजित चित्र सभा में शंकर श्री गिरिनाथ प्रभु के भस्म त्रिनेत्र गले रुंढमाला भस्म त्रिनेत्र गले रुंढमाला भस्म त्रिनेत्र गले रुंढमाला भस्म त्रिनेत्र गले रुंढमाला पूतन के संग नाचत भृंगी पूतन के संग नाचत भृंगी पूतन के संग नाचत भृंगी शंकर श्री गिरिनाथ प्रभु के नृत विराजित चित्र सभा में शंकर श्री गिरिनाथ प्रभु के
తతైత కిటాతక తతైత కిటాతక श्रुतिगतिराजे ततैत कीटातका श्रुतिगतिराजे ततैत कीटातका श्रुतिगतिराजे ततैत कीटातका श्रुतिगतिराजे पदुमनाभमन कमलविराजे पदुमनाभवन कमलविराजे पदुमनाभवन कमलविराजे शंकर श्री गिरिनाथ प्रभु के नृत्य विराजित चित्र सभा में शंकर श्री गिरिनाथ प्रभु के నానాటి బ్రతుకు నాటకము నానాటి బ్రతుకు నాటకము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి మీ పని నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి మీ పని నాటకము ఎట్టనెతుట గలతి ప్రపంచము ఎట్టనెతుట గలతి ప్రపంచము కట్టగడపటిది కైవల్యము కట్టగడపటిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము తెగదు పాపము తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగువన శ్రీ
వెంకటేశ్వరుడేలిక ఎగువన శ్రీ వెంకటేశ్వరుడేలిక ఎగువన శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదితి కైవల్యము గగనము మీదితి కైవల్యము నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నాటి బ్రతుకు నాటకము 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 Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. కళ్ళు రెండు చేతులు మీరు కళ్ళు రెండు మీద పెట్టుకోండి. మెల్లమెల్లగా కళ్ళు తెరవండి. గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. ఇలాగే ఇవాళ ముఖ్య సారమే ఏమంటే మనం ఒక ధ్యానంని ఈ ఒక్క హ్యాబిట్ అనుకోండి. ధ్యానంని ఒక హ్యాబిట్ చేసుకోండి, మీ జీవితం మారిపోతుంది. రెండోది, శాకాహారంని మీ జీవితంలో ప్రాక్టీస్ చేయండి, దాని గురించి మాట్లాడండి. వెజిటేరియన్ ప్లేసెస్లోనే మనం తినాలి. అంత ఎనర్జీ, మన ఎనర్జీ బీయింగ్స్, మనం ఎక్కడ తింటే ఎవరు వంట చేస్తే ఆ వంట, ఆ ఎనర్జీ ఆ వంటలో ఉంటుంది. అందుకే మనం హోమ్ ఫుడ్ తింటే బెస్ట్. కానీ ఏమన్నా సిచ్యువేషన్ అయితే కూడా వెజిటేరియన్ ప్లేసెస్లోనే తినాలి. మేము ధ్యానంలో ఆ అవగాహన వచ్చిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత కూడా, ధ్యానం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫస్ట్ 2-3 years మేము కలిపి 2 ప్లేసులు ఏం దొరుకుతాయో అవి తినేదాన్ని. కానీ వెజిటేరియనే తినేదాన్ని. కానీ ఆప్షన్ లేదు కదా, ఇలాగే ఉంటుంది కదా జీవితం, ఏం చేయలేం కదా అని అనిపించేది. కానీ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలేం కదా. నా ఫ్రెండ్స్ తింటున్నారు, సరే వాళ్ళకి నేను ఆపలేను కదా అని నాకు థాట్స్ ఉండేవి. దాని తర్వాత నేనే ఇదే థాట్ అనుకునేదాన్ని, నేనే కదా సృష్టికర్త. నా ఫ్రెండ్స్, నేను MBA చదివితే కూడా నా ఫ్రెండ్స్ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్స్ అయితే కూడా నేను చెప్పాను, నా రూమ్మేట్స్ నేను చెప్పాను, నేనైతే అలా ప్లేసెస్ వెళ్ళను. వెళ్దాం పోలే, మేము తినంలే, వెజిటేరియనే తింటాం అక్కడ అంటే నేను తినను. నేను ఆ ప్లేస్లో కూడా తినను ఎక్కడ దొరుకుతాయని. అంటే ప్యూర్ వెజ్ ప్లేసెస్లో నేను ఎంత స్ట్రాంగ్ ఉంటే, నేను న్యాచురల్గా నేను నా పట్టుగా ఇది చేయకూడదు, అది జిహాదీలాగా అవ్వకుండా నేను నా సత్యం చెప్పినప్పుడు అందరు నా సత్యాన్ని యాక్సెప్ట్ చేశారు. సో నా ఫ్రెండ్స్ కూడా అలాగే, సరే నిన్ను రెస్పెక్ట్ నీ చాయిస్ని రెస్పెక్ట్ చేస్తానని అలా ఫ్రెండ్స్ వస్తారు. అలా మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మన ఫ్రెండ్స్ అయినా, మనకి ఎలా కావాలో మనం ఉండాలి. అలా వాళ్ళు మోల్డ్ అయిపోతారు అండ్ వాళ్ళు కూడా వెజిటేరియన్స్ అయిపోతారు. మా ఆఫీస్లో కూడా స్ట్రిక్ట్ పాలసీ పెట్టలే, నాన్ వెజ్ తినకూడదని చెప్పలే. కానీ టైం టు టైం PMC ఆఫీస్లో వెజిటేరియనిజం గురించి చెప్తాము, ఇంట్లో ఆఫీస్లో తేలేమో ఉంటే ఎవ్రీ మంత్ బుద్ధా ఫుడ్స్ అమ్మ వంట పెడతారు. దానివల్ల వాళ్ళకి అనిపించింది, వాళ్ళు కూడా ఎడిట్ చేసినప్పుడు, కంటెంట్ ఎడిట్ చేసినప్పుడు అనిపించేది కదా, మనమే కర్మలు క్రియేట్ చేసుకుంటున్నాం కదా. అలా హార్డ్ కోర్ బెంగాలీ కూడా వెజిటేరియన్ కన్వర్ట్ అయ్యారు. సో అందుకే మన సత్యంలో ఉంటే ఆటోమేటిక్లీ అందరూ అర్థం చేసుకొని దాన్ని పాటిస్తారు.
మూడోది స్వాధ్యాయం. మనం ధ్యాన్ జగత్ ఆఫీస్లో ఉన్నాం, ఎవ్రీడే ధ్యాన్ జగత్ మనం మ్యాగజైన్లో ఒక్క చాప్టర్ చదవండి, జీవితం మారిపోతుంది. గిఫ్ట్ ఇవ్వండి, ధ్యాన్ జగత్ మ్యాగజైన్. మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఏం గిఫ్ట్ అంటామో, నీకు గిఫ్ట్ పంపిస్తానని మనం డబ్బులు సేవ్ పెట్టుకొని చేస్తాం, కానీ ఒక జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం ద్వారా మంచి మారిపోతారు. పిరమిడ్స్ గిఫ్ట్ చేయండి. పిరమిడ్స్ మీ జీవితంలో మీరు ప్రాక్టికలీ మీరు డిఫరెన్స్ చూస్తారు. మీకు ఎప్పుడైనా రోగాలు వస్తే, రోగాలు రాకపోతే కూడా పిరమిడ్ని యూజ్ చేస్తే మీ ఇంట్లో ఉప్పు మీద పిరమిడ్ పెట్టచ్చు, నీళ్ళ బాటిల్ మీద, ట్యాంక్ లోపల, మేము స్నానం పోసుకున్న బకెట్ లోపల పిరమిడ్. దాంతో మనం ఆ ఎనర్జీలోనే ఉంటాం, ఆ ఎనర్జీ మారిపోతుంది. సో అలా మనం పిరమిడ్ని మన లైఫ్లో, మీరు ఆఫీస్లో కూర్చుంటే ఆ టేబుల్ మీద పిరమిడ్ పెట్టండి, మీరు డిఫరెన్స్ చూస్తారు మీ వర్కింగ్ స్టైల్లో. పొద్దున్న ఎనర్జెటిక్ ఉంటాం, ఈవినింగ్ అయ్యే పోదాంలే అయిపోయిందిలే అని ఉంటుంది. కానీ మనం పిరమిడ్తో ఉంటే ఆ ఎనర్జీ ఎంత హై ఉంటుందంటే మనం మొత్తం మారిపోతుంది. ప్లీజ్ బుక్స్ చదవండి, అన్ని పత్రిజీ రికమెండెడ్ బుక్స్ ఉన్న అన్ని బుక్స్ చదవాలి మనం. మీరు ఎప్పుడైనా హిందీ స్పీకింగ్ ఎవరైనా ఉంటే మీ అనుభవాలు హిందీ పిఎంసి హిందీ కూడా చెప్పండి. హిందీలో కూడా మీ అందరి అనుభవాలు రావాలి. అండ్ ఇలాగే హ్యాపీగా ఆనందంగా లైఫ్ ఇలాగే సపోర్ట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తే దాన్ని ఎలా అనిపిస్తే మంత్లీ మీరు సపోర్ట్ ఆలోచిస్తే ఒక సంకల్పం పెడితే మీరు ఆటోమేటిక్లీ చూస్తారు మీకు మీ అబండెన్స్ ఎలా గ్రో అయిపోతుంది మీకే అర్థం కాదు. మేము అది ఫిజికలీ చూసాం. ఏం లేకుండా ఉండే 0 రూపీస్ ఉండే డొనేషన్స్ డబ్బులు కూడా లేవు మాకు పిఎంసి హిందీ నడిపించడానికి. అందరి సహకారంతో అందరూ దీన్ని వాల్యూ అర్థం అయ్యి అందరు సపోర్ట్ చేశారు. ఒక ఆఫీస్, ఒక ప్రైమ్ లొకేషన్, ఢిల్లీలో ఉండే ప్రైమ్ లొకేషన్లో ఒక ఆఫీస్ ఉండవు అన్నీ. దట్స్ ఆల్ మిరాక్యులస్ థింగ్ అండ్ ఇట్స్ ఆల్ మనం అందరం క్రియేటర్స్. సో మిరాక్యులస్ ఆలోచించండి, మీరు ఆ రియాలిటీ చేయండి. మన గురించి ఆలోచిస్తే కొంచెం అవ్వచ్చు, కానీ ఇంకో వాళ్ళకి ఆలోచిస్తే ఇంకా పెద్దగా అవుతుంది. సో థ్యాంక్ యూ. ధ్యాన్ జగత్, సాకార్ జగత్, పిరమిడ్ జగత్కి అందరం పనిచేస్తున్నాము. మీరు ఎప్పుడైనా అనిపిస్తే మీ దగ్గర వీకెండ్ కొంచెం టైం ఉంటే కూడా మీరు సేవ చేయడం, లైక్ ధ్యాన్ జగత్ మ్యాగజైన్ అప్పుడు ప్యాకింగ్కి హెల్ప్ చేయండి. మీకే అనిపిస్తుంది, ఇంకో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వింటే మీకే లోపల మారిపోతుంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత మీ ఇల్లు మారదు, మీ చుట్టుపక్కల మనుషులు మారరు, కానీ మీరు లోపల మీ లెన్స్ మారితే ఆ మొత్తం అందరినీ చూసే విధానం మారిపోతుంది. మన లెన్స్ మనం ఓన్లీ ఆలోచించాలి. మన చష్మా వేసుకునేది, ఆ చష్మా వేసుకున్నామా ఒక లెన్స్ చూసే విధానం. ఒక మనిషిని ఇలాగే చూస్తాం, అమ్మాయి అంటే ఇలాగే చూస్తాం, అబ్బాయి అంటే ఇలాగే చూస్తాం, పెద్దవాళ్ళు ఇలా చూస్తాం, చిన్నవాళ్ళు ఇలా చూస్తాం, కుక్కని ఇలా చూస్తాం, మళ్ళీ బట్ మనం ఇక్కడ మారిస్తే అందరు క్రియేటర్స్ అనుకుంటే అది చూడడం మారిపోతుంది. సో అలా ఆలోచించండి అండ్ హ్యాపీగా ఖుషీ సే జీనా హై, ఆనంద్ సే జీనా హై. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి పిఎంసి హిందీ కూడా. తెలుగుతో అయితే చేయాల్సిందే, మీరు చేయలేకపోతే అసలు ఎందుకు చేయట్లేదని అలా అడగాలి. కానీ పిఎంసి తెలుగుని సబ్స్క్రైబ్ చేస్తుంటూ పిఎంసి హిందీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చెప్పండి పిఎంసి హిందీ సబ్స్క్రైబ్ చేయాలని. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నమస్కారం. మనకి ఈరోజు ముగ్గురు మన జ్ఞానం ఇచ్చిండ్రు అంటే ఎవరు? గురువులే కదా. మనకు వచ్చిన ఈ ముగ్గురి గురువులకి ఒకసారి థ్యాంక్ యూ. మాకు ఈ ఫ్యామిలీని కూడా పత్రి సరే పరిచయం చేశాడు. నేను ఫస్ట్ టైం 2017లో ఆంటీ ఫస్ట్ ధ్యాన కుంభకి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ వెళ్ళింది, ఆంటీ వెళ్ళారు. వచ్చిన తర్వాత చెప్పారు అక్కడ ఒక ఫ్యామిలీ ఎంత అద్భుతంగా చేస్తుందో, అందరూ యూతే, అందరూ ఒక 20-25 ఇయర్స్ ఉంటారమ్మా, ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు విన్నాను వీళ్ళ గురించి. 2018లో పత్రి సార్ వసంత మేడంని మాకు పరిచయం చేయడం. ఆ రోజు రామ్నగర్ గుండ్లో వీళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్ళాము. సార్ అన్నారు, మేడం మనం అక్కడే డిన్నర్ చేసి వస్తాము అని చెప్పేసి అన్నారు. సార్తో పాటు మేము వెళ్ళామన్నమాట. అప్పటి వరకు నేను చూసింది 2011లో నేను ధ్యానంలోకి వచ్చాను. అప్పటి వరకు సార్ ఎక్కడున్నా కూడా ఆ ఇంట్లో ఎంతో హడావుడిని చూశాను అనమాట. కానీ నేను మా వదిన ఇంట్లోకి వెళ్ళగానే ఎంత సైలెంట్గా ఉంది. సార్ ఇక్కడే భోజనం అన్నారు, ఏ హడావుడి లేదేంటి అని చెప్పేసి మేమిద్దరం అనుకున్నాము. మాధవి మేడం అని చెప్పేసి మనకి ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంది, మాధవి దాత్రిక అని.
ఆ మేడంని అడిగాను, సార్ ఇక్కడే డిన్నర్ అన్నారు, ఏ హడావుడి లేదేంటి అని అంటే, వసంత మేడం అని చెప్పేసి ఈ సుబ్రహ్మణ్యం సార్ వాళ్ళ సిస్టరు, తనే వంట చేస్తారు, ఆ వంట అంటే సార్కి చాలా ఇష్టము అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అక్కడ ఓపెనింగ్ అయిపోయింది, డిన్నర్ చేసాము, ఇంటికి వచ్చాము. నెక్స్ట్ డే సారు మాకు పరిచయం చేయడం కోసము అని చెప్పేసి తర్వాత తెలిసింది. శివప్ప సారు వెళ్ళి, సార్ ఈరోజు వంట ఏం చేయాలి అని అంటే, నాకు ఈరోజు వసంత మేడం చేతి వంట తినాలి, మేడంకి ఫోన్ చేయండి అని చెప్పారు. వెళ్ళి ఫోన్ చేశారు సారు. మేడం అనుకున్నారట ఏదో అంటారులే, ఈ శివప్ప సార్ ఏదో చెప్పున్నట్టున్నారు అని చెప్పేసి ఈరోజంతా మా అమ్మగారితోనే స్పెండ్ చేయాలని ఆ మేడం అనుకున్నారంట. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఏంటి మేడం వచ్చారా అని అడిగారు. అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు ఇక్కడికి మేడం రావడం జరిగింది. అలా మేడంని మాకు పరిచయం అవ్వడం, మా బాబు మేడంకి పరిచయం అవ్వడం, అలా వాళ్ళ ఫ్యామిలీతో ఉండడం, మేము ఎంతో ఎంతో నేర్చుకున్నాం అనమాట. 2018లో ఫస్ట్ టైం నేను అక్కడికి ధ్యాన కుంభకి వెళ్ళినప్పుడు అందరూ ఒక 15-20 మెంబర్స్, వీళ్ళ ఏజ్ పిల్లలు అందరూ అక్కడ వర్క్ చేసేది. ఆ శాస్త్రి సార్ కానీ వసంత మేడం కానీ వీళ్ళిద్దరు పిల్లల్ని ఎలా చూస్తున్నారో మిగతా 20 మెంబర్స్ పిల్లల్ని కూడా అలా చూడడం నేను ఫస్ట్ టైం అలా చూశానన్నమాట. నేను వాళ్ళ నుంచి అది నేర్చుకున్నాను. ఇద్దరు ఏ సిచ్యువేషన్లో కూడా ఎంత హ్యాపీగా ఉంటారో శాస్త్రి సార్ కానీ వసంత మేడం కానీ పిల్లలందరినీ ఎంత ఎంకరేజ్ చేస్తూ సార్ వెనకాల నుండి వీళ్ళందరితో ఎంత వర్క్ చేయించేవాడో. మేము ప్రతి ధ్యాన కుంభకు వెళ్ళే వాళ్ళము. అలా ఇంతకుముందు చెప్పారు కదా అలైక్య మా బాబు గురించి, అది ఫస్ట్ మేము రాజమండ్రి వెళ్ళి వచ్చిన తర్వాత వీడు టికెట్ బుక్ చేసుకున్నాడు. పిఎంసి ఆఫీస్లో ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళాడు. వస్తూనే ఫీవర్తో, మార్నింగ్ 5 o'clockకి ఫ్లైటు, వస్తూనే ఫీవర్తో వచ్చాడు. ఇంత ఫీవర్తో ఎలా వెళ్తావురా, వద్దు, ఆల్రెడీ అప్పటికి అక్కడ ఇద్దరికి ఫీవర్ ఉందని తెలిసింది, వద్దు అని చెప్పేసి అని ఆ రోజు వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తగ్గిపోయింది. 2 days ఉన్నాడు. అంటే ఇంక అప్పుడు కరోనా అంటున్నారు కదా, అలా వస్తూ పోతూ ఉంటుంది అన్నట్టుగా 2 days ఉన్నాడు, అసలు ఫీవర్ లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇలానే మేము క్లాసెస్ 41 days క్లాసెస్ పెడుతున్నాం అనమాట. కింద క్లాస్ అయిపోయింది, అందరికీ స్నాక్స్ ఇచ్చాము, పైకి వెళ్ళిపోయేసరికి వాడు ఫుల్ ఫీవర్తో ఉన్నాడు. అదేంట్రా మళ్ళీ ఇలా ఉంది, ఎలా వెళ్తావు అంటే, లేదు మమ్మీ వెళ్ళిపోతాను, నాకేమీ కాదు అన్నాను. నువ్వు ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో ఎయిర్పోర్ట్లో అలా అక్కడ ఇబ్బంది పడతావు, వద్దు అన్నాను. లేదు మమ్మీ వెళ్ళిపోతాను అని అన్నాడు. కానీ నాకు వాడు అక్కడికి వెళ్ళి క్యాబ్ ఎక్కే వరకు నేను కొంచెం టెన్షన్ పడ్డాను. ఎందుకు అని అంటే, ఇక్కడ ఉండకుండా అటు ఇంటికి వెళ్ళకుండా మధ్యలో అప్పుడు అదేంటి క్వారంటైన్ అని చెప్పేసి ఉంచేస్తున్నారనమాట. ఎంత అనేమంటే వాడికి ఫీవర్ ఉంది అయినా కూడా అక్కడ స్కాన్ చేశారు, స్కానింగ్లో ఏమీ రాలేదంట, ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది శాస్త్రి సారు వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎందుకు వెళ్ళారు అనేది, అక్కడ వాడి అవసరం అక్కడ ఉంది అందుకే వెళ్ళాడు అని. ఆ వెళ్ళిపోయిన రోజు కూడా ఆ రోజు ఫోన్ చేసినప్పుడు సార్ అన్నారు, థ్యాంక్ యూ మేడం మా అబ్బాయిని పంపించినందుకు అని చెప్పేసి అన్నారనమాట. అది అనమాట. వీళ్ళ ఫ్యామిలీ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను ఈ పిల్లల నుంచి. అసలు పిల్లలు అనొద్దు, పత్రి సార్ చెప్తాడు, మీ పిల్లలే మీ గురువులు, మన గురువులు వాళ్ళు. మనం రోజు వాళ్ళని ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు గమనిస్తూ ఉంటే ఎంతో నేర్చుకుంటాము. ఇప్పుడు తనుశ్రీ త్రిశల నుంచి అయినా ఏదైనా మాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటాం అనమాట. ఇలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు అన్నప్పుడు వాళ్ళు చెప్తారు, అది అప్పుడు మాకు ఇది కరెక్ట్ అనేది మాకు అనిపిస్తూ ఉంది. అలా మా పిల్లల్ని దగ్గర నుంచి మేము ఎంతో నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు ఈ ముగ్గురికి చాలా 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 థ్యాంక్ యూ. ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.